సాహిత్య విమర్శ, అందులోనూ ఆధునిక సాహిత్య విమర్శన గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో తప్పకుండా మాట్లాడాల్సినటువంటి ఆధునిక సాహితీవేత్తల్లో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ప్రధానమైనటువంటి వాళ్ళు. కొంతమంది శ్రీ లాంటి వాళ్ళు, కొంతమంది పెద్దలు చాలా మంది చెప్పుకుంటారు ఏమని అంటే, ఫలానా అప్పటి నుంచి ఫలానా అప్పటిదాకా నేను సాహిత్యాన్ని నడిపించాను అని. అద్దేపల్లి వారు అలాంటి సాహిత్యాన్ని నేను నడిపించాను లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ సాహిత్యంతో ఆయన నడిచారు. సాహిత్యతో ఆయన నడవటంతో పాటు సాహిత్యాన్ని తనతో నడిపించుకున్నారు అని అనటం అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఒక విషయాన్ని వ్యాఖ్యానించటము, ఒక విషయాన్ని గురించి మాట్లాడటము, కొత్త తరాన్ని ప్రోత్సహించటం, ఇంతకుముందే ప్రభు గారు ప్రస్తావించినట్టు కొత్త తరాన్ని ప్రోత్సహించటం, ఇలాంటి స్వభావం ఆయనలో చాలా ఎక్కువగా ఉండేది. అద్దేపల్లి వారిలో ఉన్నటువంటి ఒక సుగుణం ఏమిటి అని అంటే, ఆయన 1935-36 ఆ ప్రాంతంలో జన్మిస్తే, ఆయన తన కాలంలో తనకంటే ముందు సంఘ సంస్కరణ, జాతీయోద్యమం, భావకవిత్వం ఉన్నాయనుకుందాం. సరే, ఆయన పుట్టినప్పుడు అభ్యుదయ సాహిత్యం నడుస్తోంది. ఆయనకు ఒక యుక్త వయసు వచ్చేసరికి, టీనేజ్ దాటే సమయానికి అభ్యుదయ సాహిత్యం మెల్లగా తగ్గి మెల్లగా దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆయన తనకంటే ముందు 30 సంవత్సరాలు ఉన్న సాహిత్యాన్ని, తన తర్వాత ఉన్నటువంటి 60-70 సంవత్సరాల సాహిత్యాన్ని, ఏ రకమైన సాహిత్యాన్ని వదలకుండా విశ్లేషించినటువంటి వ్యక్తులు తెలుగు సాహిత్య విమర్శలో ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే, మనకి తెలిసినంతలో ఇద్దరే దొరుకుతారు. నాకు తెలిసినంతలో ఒక వ్యక్తి కేవి రమణారెడ్డి, ఇంకొకరు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. సరే, రమణారెడ్డి గారు 90ల ఆ ప్రాంతం వరకే రాసి ఉన్నారు. విప్లవ సాహిత్యం తర్వాత ఉన్న కొంత సాహిత్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, అంతవరకే తప్ప ఆయన అంతకంటే ముందుకు రాలేదు తన కాలం. అద్దేపల్లి తన కాలంలో ప్రాంతీయ అస్తిత్వ దృక్పథాన్ని గురించి ప్రత్యేకంగా రాసినటువంటి వ్యాసను నాకు తెలియదు, కానీ మిగతా అంతా ఆయన కాలంలో, అంటే సంఘ సంస్కరణ, జాతీయోద్యమము, భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వము, స్త్రీవాద కవిత్వము, దళితవాద కవిత్వము, మైనారిటీ వాదము, ప్రపంచీకరణ వాదం దాకా ఆయన తనదైనటువంటి ఆలోచనలు, తనదైనటువంటి విశ్లేషణలు చేసినటువంటి వ్యక్తి. ఇది మనం ప్రధానంగా మిగతా విమర్శకుల కంటే అద్దేపల్లిని కొంచెం ప్రత్యేకంగా చూపించేటటువంటి అంశం. దీంట్లో కూడా మళ్ళీ కోవెల సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు, మరికొందరు ఆధునిక సాహిత్యంలోని కొన్ని ధోరణుల గురించి రాసి ఉండవచ్చు కాక, ఆ రాసిన క్రమంలో ఈవెన్ ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి విషయాలకి భిన్నంగా కొంత వాళ్ళ ఐడియాలజీ ఉండేది. అద్దేపల్లి వారిలో కూడా మార్క్సిస్టు దృక్కోణం అని ఇంతకుముందు ప్రస్తావించినట్టు అది ఉన్నా కూడా, మార్క్సిస్టులు స్త్రీవాదాన్ని ఎట్లా చూస్తారు, మార్క్సిస్టులు దళితవాదాన్ని ఎట్లా చూస్తారు, మార్క్సిస్టులు ప్రపంచీకరణను ఎట్లా చూస్తారు అనేది ఒక నేపథ్యంగా కనిపిస్తూ ఉన్నా కూడా, ఆయన దాన్ని విశ్లేషించటంలో మాత్రం ఎక్కడ పరిధి మీరి మాట్లాడటము, లేకపోతే దాన్ని నెగటివ్ గా కామెంట్ చేయకపోవటం అనేటటువంటిది మిగతా వాళ్ళ కంటే కూడా అద్దేపల్లి వారిని చాలా ప్రత్యేకంగా మన కళ్ళ ముందు నిలిపేటటువంటి అంశం. ఏమిటి నెగటివ్ గా మాట్లాడకపోవటం అనంటే, సాహిత్య విమర్శకుడిగా ఆయనకు ఉన్నటువంటి ఒక దృక్పథం ఏమిటి అనంటే, నేను ఆ రచనను విమర్శించటానికి పూనుకుంటున్నాను అంటే అందులోని సానుకూల అంశాలనే 90% చెప్పటానికి ప్రయత్నిస్తాను అన్న ఒక నిర్ణయానికి వచ్చి
పనిచేసేటటువంటి వ్యక్తి ఆయన. ఇది సాహిత్య విమర్శలో అద్దేపల్లి దృష్టి. ఆయన ఖచ్చితంగా ఎలాంటి నియమంలో ఉండేవాడండి అంటే, ఆయన ఒక రచనని సానుకూల దృక్పథం నుంచే నేను చెప్తాను, సానుకూల దృక్పథం నుంచే నేను వ్యాఖ్యానిస్తాను అని చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నటువంటి స్వభావము, వ్యక్తిత్వము కలిగినటువంటి వారు అద్దేపల్లి. అలాంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు మరొక రకంగా చెప్పాలి అంటే, ఆయన విమర్శకుడు అయిన తర్వాత కవి అయ్యాడు. కవిత్వం రాసి విమర్శకుడు అయ్యాడు అని మాత్రం నాకు తెలియదు. అంటే ఆయన సాహిత్య శ్రీశ్రీని గురించి రాసినటువంటి వ్యాసాల తరువాత అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చాలా పరిచయం అయ్యారు అందరికీ. అంతకుముందు ఆయన ఏమైనా కవిత్వం రాశారేమో మనకు తెలియదు, కానీ ఆయన రచనలు మాత్రం విమర్శ రచనల తరువాతనే కవిత్వ రచనలు బయటికి వచ్చాయి. ఆయన ముందు విమర్శకుడు, ఆ తర్వాత కవి. అందుకనే ఆయన కవిత్వంలో అయినా సరే, ఆయన విమర్శలో అయినా సరే ఒక ఆవేశానికి గురైపోయేటటువంటి, లేకపోతే ఏదైనా ఒక ఇచ్ఛకి దగ్గరగా మాట్లాడేటటువంటి స్వభావం అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిలో మనకు కనిపించదు. అటువంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ప్రక్రియల గురించి, అట్లాగే సాహిత్య ధోరణులు లేదా ఉద్యమాలను గురించి ఏమి ఆలోచనలు చేశారు అని మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నిస్తే, ఆయన ప్రక్రియాపరంగా మినీ కవిత్వానికి చేసినటువంటి దోహదం చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది. ఈ రంగంలో కృషి చేసిన వాళ్ళు తెలుగులో 3 మాత్రమే. తెలుగు సాహిత్యంలో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, రావి రంగారావు గారు, కొప్పర్తి, ఈ 3 మాత్రమే దీనికి సంబంధించి కొంత కృషి చేయటం కనిపిస్తుంది. నల్ల నరసింహులు లాంటి వాళ్ళు కొంత వ్యాసాలు లాంటివి రాశారు. తర్వాత ముదగొండ వీరభద్రయ్య గారి పర్యవేక్షణలో మినీ కవిత్వం మీద ఒకరు ఎంఫిల్ లాంటిది చేశారు. కానీ తొలి రోజులలో సాహిత్య విమర్శను గురించి, మినీ కవిత వస్తు రూపాలను గురించి, శిల్ప వైవిధ్యాన్ని గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మనకు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. అది మనం ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం. అంటే మిగతా వాళ్ళ కంటే కూడా అద్దేపల్లి మినీ కవిత్వాన్ని ఒక రకంగా భుజానికి ఎత్తుకున్నారు. చాలా వైవిధ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏమిటి అనంటే, విప్లవ కవిత్వం 70ల్లోనే ప్రారంభమైంది. విప్లవ కవిత్వంలో శిల్ప స్పృహ లేదు అనేటటువంటి ఒకనొక స్వభావం కూడా నడుస్తున్నటువంటి కాలం. అటు ఉద్యమంలో విప్లవ కవిత్వోద్యమాన్ని సమర్థిస్తూ అనండి, విప్లవ కవిత్వోద్యమంలో ఉన్న విశేషాలను చెప్తూ ఒకవైపు కొనసాగుతున్న వ్యక్తి, రూపపరమైనటువంటి మరో రకమైన ధోరణి గురించి కూడా అంతే ఇదితో మాట్లాడటం అద్దేపల్లిలో ఉండేటటువంటి ప్రత్యేకత. అది చాలా మంది విమర్శకుల్లో సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది నాకు. ప్రయత్నం చేస్తే జరుగుతుండవచ్చు కాక, కానీ అది రెండు ఒక టైంలో జరుగుతున్నటువంటి 2 అంశాలు. ఇంచుమించుగా 5-10 సంవత్సరాల తేడాలో రెండు ఒక ధోరణిగా నడుస్తున్నటువంటిది. అలా రెండిటి గురించి చాలా అనుకూలంగా మాట్లాడుకుంటూ రావటం అనేది అద్దేపల్లి సాహిత్య విమర్శలో మనకు కనిపించేటటువంటి ఒక మౌలికమైనటువంటి అంశం. సరే, మినీ కవిత్వాన్ని గురించి అద్దేపల్లి ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు, ఆలోచనలు చేశారు అని చెప్పుకునే ముందు, ప్రక్రియ, రూపము, వ్యక్తీకరణ పద్ధతి, విషయము లేదా వస్తువు, రూపము, వ్యక్తీకరణ పద్ధతి, ఈ 3టి పునాది మీద ఆధారపడి ఉండేటటువంటిది. ఏమండి, ఆయన ప్రక్రియ ఆవిర్భావాన్ని గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏమంటారంటే, ఒక విషయాన్ని బట్టి, దాని అభివ్యక్తిలోని ప్రత్యేకతను బట్టి రచనా ప్రక్రియలు, వాటి భేదాలు వస్తాయి. సో వ్యక్తీకరణ పద్ధతికి
విషయానికి, రచనా రీతికి, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న మోడ్, కైండ్, టైప్ అనేటటువంటివి ప్రక్రియకి, పుట్టుకకు కారణం అని ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో ఇంకో మాట అంటారు, రూపమే ప్రక్రియ అన్న దాంట్లో మనకి ఏ రకమైన అనుమానం ఉండక్కర్లేదు. వస్తుపరంగా వచ్చే ప్రక్రియలన్నీ కూడా ప్రక్రియ భేదాలు అవుతాయి తప్ప ప్రక్రియలు కావు. రూపమే ప్రక్రియ అన్న స్పృహ సాహిత్య విమర్శకుడికి ప్రధానంగా ఉండవలసింది. అలాంటి స్పృహ అద్దేపల్లి వారికి ఉన్నది. అందుకని ఆయన ఏమంటారు, ఒక భావాన్ని అభివ్యక్తీకరించటంలో తనదైన శిల్పం కల స్వరూపం ప్రక్రియ. శిల్పం, తనదైన శిల్పం గల ప్రక్రియ అంటే రూపపరమైనటువంటి అంశాలే ప్రక్రియకు కారణమవుతాయి అన్న ఒకనొక స్పృహ ఆయనకున్నది. అలాంటి స్పృహ ఉన్నవాడు కాబట్టే హైకు, మినీ కవిత్వం, వచన కవిత్వం ఈ 3 ప్రక్రియలను గురించి తన ఆలోచనల్ని చేశాడు. ప్రక్రియాపరంగా అద్దేపల్లి వారు చేసిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అనంటే ఈ 3 ప్రక్రియలను గురించి అద్దేపల్లి మాట్లాడటం. అందులో హైకు గురించి ఆయన కొత్తగా ప్రతిపాదనలు చేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఆయన రాసింది ఒక వ్యాసమే, హైకు సారస్వతం తెలుగులో ఎట్లా ఉంది అని దృష్టిపథంలో రాసినటువంటి అదొక్క వ్యాసమే. కానీ అందులో హైకు నిర్మాణ విశేషాలని చెప్తూ తెలుగులో హైకుని పట్టుకున్నటువంటి కవులెవరు అని చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి తొలితరం హైకుని గురించి మాట్లాడిన తొలితరం విమర్శకుల్లో అద్దేపల్లి చాలా ప్రధానమైన వారు. ఇది కూడా అద్దేపల్లి విమర్శని పట్టించేటటువంటి అంశం. ఆయన ఎక్కువగా తన సమకాలీన విషయాలనే పట్టించుకుంటాడు. గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఆయన ప్రాచీన సాహిత్యం మీద చాలా లోతైన ఆలోచనలు చేశాడు. నాచన సోమన మీద చాలా గొప్ప ఆలోచనలు చేశాడు ఆయన. అవి ఆయనే వెలుగులోకి తీసుకురాలేదు లేదా మరుగుపరుచుకున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే. అట్లాగే త్యాగయ్య, అన్నమయ్య సాహిత్యం మీద కూడా కొంత రాసి ఉన్నారు ఆయన. అయితే ఆయనలో ఉన్నటువంటి ఈ సామాజికమైనటువంటి అంశాలు లేదా సమకాలీన అంశాలని వెంటనే చెప్పాలనేటటువంటి అంశం వల్ల అవి మాత్రమే వెలుగులోకి వచ్చాయి. నిజానికి సంకీర్తన ప్రక్రియను గురించి కూడా కొన్ని ఆలోచనలు ఆయన తన వ్యాసాల ద్వారా చేసి ఉన్నారు. అయితే మినీ కవిత్వానికి సంబంధించి ఆయన చేసినటువంటి మౌలికమైనటువంటి అంశం ప్రతిపాదన ఏమిటి అని అంటే క్లుప్తత, ధ్వని, స్పష్టత, భావస్పందన అన్నవి మినీ కవిత్వానికి ప్రధానమైన లక్షణాలు అంటూ ఫ్లాష్ పోయట్రీ, సౌదామినీ కవిత్వం ఇలాంటి చాలా చాలా మాటలన్నీ మనకు వినిపించేటటువంటి సందర్భంలో ఈ ప్రతిపాదన చేశారు. ఏమండి, ఏ కవిత్వంలో అయినా కూడా ధ్వని ఉంటుంది కదండి. ప్రత్యేకంగా మీరు ధ్వని అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మనం పద్యంలో ధ్వని అన్నటువంటి ఒకానొక విషయాన్ని కథాగమనం ద్వారా గుర్తుపట్టడమే మనకి ఎక్కువగా అలవాటు. మనకి అలంకార శాస్త్ర గ్రంథాలలో ఇచ్చినటువంటి ఉదాహరణలు లేదా గాథా సప్తశతి నుంచి ఇచ్చినటువంటి ఉదాహరణలు ఇవన్నీ కూడా ఇక్కడ పలానా ధ్వని ఉంది అని చెప్పేటటువంటి సందర్భంలో కొన్ని పద్యాలు మనం చెప్తున్నాం. కానీ ఆ ధ్వని కావ్యాలలో ఉన్నటువంటిది అర్థం కావటానికి, ప్రాచీన సాహిత్య విషయం వచ్చినప్పుడు అర్థం కావటానికి దాని ముందు వెనకలు తెలిసినప్పుడు అక్కడ ఉన్న ధ్వని అర్థం మనకు స్ఫురిస్తూ ఉంటుంది. ఆధునిక కవిత్వంలో కూడా నేపథ్యం వల్ల ధ్వని అర్థం స్ఫురిస్తూ ఉంటుంది, వచన కవిత్వంలో కూడా. కానీ మినీ కవిత్వానికి అంత నేపథ్యం ఉండేటటువంటి అవకాశం లేదు. అంత ఒక మినీ కవిత పుట్టడం వెనక, ఒక మినీ కవితలో ఉన్న ఒక అభివ్యక్తి వెనక, ఒక వస్తువు వెనక మనం ఊహించగలిగేంత వస్తువు కానీ ఊహించగలిగేంత నేపథ్యం కానీ ఏముండదు. అయినా అందులో ఝటిత స్ఫూర్తితో కనిపించేటటువంటి ఒక ధ్వని వైభవం ఉంటుంది అని కొన్ని కవితల్ని ఉదాహరణగా తీసుకొని ఆయన ధ్వని అన్న విషయాన్ని ప్రతిపాదించారు. ధ్వని అన్నిట్లో ఉంటుంది, కవిత్వంలో ఉండేదే కదా అని మాట్లాడితే దాని వెనక ఉండే అంశాలు చాలా ఉన్నాయి. తర్వాత క్లుప్తత, వచన కవిత్వంలో కానీ మరో కవిత్వంలో, దీర్ఘ కవిత్వంలో కానీ అలాంటి లక్షణం ఉండదు కదా. కాబట్టి క్లుప్తత అన్నది అందరూ అంగీకరించే విషయం.
మూడవది స్పష్టత అని ఒక మాట అన్నారు. దీని మీద చేకూరి రామారావు గారు లాంటి వాళ్ళు కవిత్వంలో స్పష్టత, కవిత్వం అంటే స్పష్టంగా ఉండాలి కదా, స్పష్టంగా లేకపోతే ఎట్లా? ధ్వని అంటావు, స్పష్టత అంటావు, రెండు ఎట్లా కుదురుతుంది? అసలు స్పష్టత అనే మాట అవసరమే లేదు కవిత్వానికి అనేటటువంటి ఆలోచనలు అద్దేపల్లి వారు చెప్పిన తర్వాత ఒక చర్చ జరిగింది. చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు అలాంటి చర్చ చేశారు. ఇక్కడ వచన కవిత్వం అనే ఒకానొక ప్రక్రియకి అస్పష్టత అన్నది కూడా ఒక ఉదాహరణ, ఒక లక్షణం, ఒక స్వభావం. అట్లాగే మరి అక్కడ అస్పష్టత వచన కవిత్వానికి స్వభావమైనప్పుడు, లక్షణమైనప్పుడు మినీ కవిత్వంలో అస్పష్టత ఉండడానికి వీల్లేదు. ఆ స్పష్టత అనేటటువంటి లక్షణం అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆయన కంటే 1980ల కంటే ముందు, 75ల కంటే ముందు వచన కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళని మనం గమనిస్తే ప్రజల కోసమే రాసినటువంటి కవిత్వంలో కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి కదా మనకి. మినీ కవిత్వంలో అలాంటి స్వభావం ఉండటానికి వీల్లేదు అని చెప్పడం కోసం ఆయన స్పష్టత అన్న ఒకానొక లక్షణాన్ని చెప్పాడు. ఆ తర్వాత భావస్పందన. ఇక్కడ భావస్పందన కవిత్వం, వచన కవిత్వం చదివినప్పుడు మనం ఒక చింతనలోకో, ఒక ఆవేశంలోకో, దేంట్లోకో వెళ్ళిపోతాం. మినీ కవిత్వం ఆవేశంలోకి తీసుకెళ్లదు. ఆ మాట వినగానే వెంటనే మనకు కలిగేటటువంటి ఒకానొక స్పందన ఉంటుంది చూసారా, అలాంటి లక్షణం చెప్పాడు. బాగా గమనించండి, ఒక ప్రక్రియకి లక్షణం చెప్పేటటువంటి క్రమంలో పాఠకుడి యొక్క స్పందన ఏమిటి, పాఠకుడికి అది ఏ రకమైన అనుభూతిని కలిగించాలి అన్నది కూడా కలుపుకొని మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అనంటే, ప్రక్రియ కేవలం కవి వైపు నుంచే కాదు, కవి పొందే అనుభూతి మాత్రమే కాదు, పాఠకుడు దానికి స్పందించేటటువంటి గుణం మీద కూడా దాని యొక్క సాంద్రత, దాని యొక్క విలువ, అది స్థిరం కావటం అన్నది ఆధారపడి ఉంటుంది. అది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. అందుకని భావస్పందన అన్న లక్షణాన్ని కూడా చెప్పారు. ఈ 4 లక్షణాలు మినీ కవిత్వం మీద ఆయన రాసిన పుస్తకంలో అప్పటికి ఇంకా చాలా స్థిరమైనటువంటి నిర్ణయాలు మినీ కవిత్వం మీద రానే లేదు. కొంతమంది శ్రీశ్రీ లాంటి వాళ్ళు, మరికొంతమంది 6 లైన్లు, 7 లైన్లు, 8 లైన్లలో ఉన్నటువంటి కవిత్వం రాశారు కదా, అవి కూడా మినీ కవిత్వం అవుతాయి అనేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాటన్నిటిని కూడా తీసుకొని ఎందుకు అవి మినీ కవితలు అవుతాయి, కాళోజీ లాంటి రాసినవి కూడా కొన్ని మినీ కవితలు అన్న, అప్పటికి ఆ మినీ కవిత అన్న పేరు రాలేదు కానీ తర్వాత రోజుల్లో వచ్చింది అన్న ఒకానొక అంశాన్ని తీసుకొని చాలా ఈ 4 మీద ఆయన ఆ మినీ కవిత్వ లక్షణాలని వివేచించడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ముదిగొండ వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు మినీ కవిత్వానికి ఏకభావ చిత్రం అన్నది ఒక ప్రధానమైన లక్షణం, భావచిత్రాత్మకంగా ఉండటం అనేది మినీ కవితలో ఉండే ఒక స్వభావం అని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. అలాంటి రావి రంగారావు గారు కానీ, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి తొలి రోజుల్లో చేసినటువంటి ఆలోచనల్లో అద్దేపల్లి వారు మినీ కవిత్వానికి ఒక శిల్పపరమైనటువంటి స్వభావం ఉన్నది, అభివ్యక్తి సౌందర్యానికి ఆధునిక యుగంలో అదొక కొత్త ప్రక్రియ కాబోతుంది, అదొక స్థిరమైన ప్రక్రియ కాబోతుంది అనటానికి ఆయన చాలా కృషి చేశారు. అది ఒక రకంగా ఆయన చాలా మౌలికంగా చేసిన ఆలోచనలు తరువాత రోజుల్లో ఏమయ్యాయి, చిన్న చిన్న ప్రక్రియలు చాలా పుట్టించి చాలా రకాలైన అంశాలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు మినీ కవిత్వాన్ని గురించి మాట్లాడే సందర్భంలో, ప్రక్రియ శ్రోతను బట్టి కూడా పుడుతుంది అని. చిన్న చిన్న కవిత్వం ప్రక్రియ పత్రికల్ని బట్టి పుడుతుంది, వీటిని బట్టి అంటే ఇక్కడ చదివే వాళ్ళని బట్టి, వినే వాళ్ళని బట్టి పుడుతుంది అనే అర్థంలో అన్నారు. కానీ నానీలు లాంటి కవిత్వం పుట్టినప్పుడు అది శ్రోత సంబంధం ఏం లేదు, పాఠకుడి సంబంధం ఏం లేదు, కవి అభిరుచి నుంచి పుట్టింది. కానీ ఇప్పుడు మొగ్గలని,
లేకపోతే మరో రెక్కలు అని సుగం బాబు గారు కూడా కొంత ప్రయత్నం చేశారు కొత్త రూపాన్ని చెప్పటానికి. రెక్కలు అని కానీ, లేకపోతే మొగ్గలు, తర్వాత ఇలా ఇటీవలి కాలంలో చాలా టుమ్కీలు అని, నానోలు అని, ఇలా అనేక రకాలైనటువంటి కొత్త ప్రక్రియలు అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేసే కవులు సృష్టిస్తూ ఉన్నారు. మినీ కవితా రూపాలుగా చాలా సాహిత్యంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవి నేనొక ప్రక్రియకి సృష్టికర్తను, నేనొక కొత్త రకమైన అభివ్యక్తిని కనుక్కున్నాను అని కవి చేసేటటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది తప్ప అందులో శ్రోత పాఠకుడి యొక్క అనుభూతి, అన్నాను కదా ప్రక్రియకి ప్రధాన స్వభావం, అదేమీ లేదు. అలాంటి ఒకానొక స్వభావం కలిగిందే ప్రక్రియ అవుతుంది అన్న ఒక మౌలిక చింతన మినీ కవిత్వంలో అద్దేపల్లి వారు చేశారు. ఆ తరువాత వచన కవిత్వాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భంలో వారి కుమారులందరూ కలిసి వారి సాహిత్యాన్ని కొంత ముద్రించే ప్రయత్నం కూడా చాలా కవిత్వ పరంగా చాలా చేశారు. ఆయనది ఒక మేజర్ ప్రాజెక్ట్ కింద ఒక పని చేశారు. వచన కవిత విమర్శ పరిణామం అని ఒక ప్రాజెక్ట్ కింద ఒక 300-400 పేజీల ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశారు. చాలా గొప్పదైనటువంటి తెలుగులో వచన కవిత్వం మీద ఏ రకమైనటువంటి విమర్శలు వచ్చాయి, ఎవరెవరు ఏ కోణం నుంచి వ్యాఖ్యానించారు, అందులో ఉన్నటువంటి మంచి చెడులు ఏమిటి అని వస్తుశిల్ప పరంగా మాత్రమే కాకుండా ప్రక్రియ నిర్మాణ పరంగా కూడా చాలా మౌలికమైనటువంటి ఆలోచనలు చేస్తూ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ అది. దాని మీద అది పుస్తకంగా ఇంకా ఇప్పటిదాకా నాకు రాలేదు. కానీ వచన కవిత్వం పరిణామ వికాసాలు విమర్శ ఎట్లా జరిగింది అన్నది ఒక వ్యాసంగా వారు తెలుగు సాహిత్య విమర్శ దర్శనం అని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించినటువంటి దాంట్లో ఆ వ్యాసంలో ప్రధానమైన భాగాన్ని నాకు పంపిస్తే అందులో వేశాం. ఈ పుస్తకంలో ఆయన చేసే పరిశోధన పక్కకు పెడితే ఆయన చాలా భావలయ ప్రధానమని, భావగణాలు ప్రధానమని, ఇలా అద్దేపల్లి మన చేకూరి రామారావు గారు, కోవెల సంపత్ కుమారాచారి గారు వీళ్ళందరూ చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన ఆ చర్చల్లో ఏం వేరు పెట్టలేదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా లాక్షణికంగా చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఆయన గమనించారు. దాన్ని పెద్దగా ఆయన అప్పుడేమి స్పందించలేదు. హరిపిరాల విశ్వం, బండి నాగరాజు లాంటి వాళ్ళందరూ రాస్తున్నారు. అయితే వాళ్ళందరూ చేసిన ఆలోచనల తర్వాత వచన కవిత్వాన్ని 2 రకాలుగా విభజించుకొని చూడాలి అని ఒక ప్రతిపాదన చేశారు. 1965 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా వచన కవిత్వంలో మొదటి 2 తరాలని, అంటే 35 నుంచి 66 దాకా వాళ్ళందరినీ చేకూరి రామారావు గారు చెప్తున్నటువంటి భావలయ అనేటటువంటి ఒక రీతిలో పరిశీలించాలని, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా భావధార అనే అంశంతో పరిశీలించాలని ఒక మౌలికమైన ప్రతిపాదన చేశారు. బాగా గమనించండి, ఈ ప్రతిపాదన ఇంకా దీర్ఘకావ్యాలు తెలుగు సాహిత్యంలో స్థిరపడటానికి అప్పుడప్పుడే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక 7-8 సంవత్సరాల కాలంలో చేసినటువంటిది. అంటే మీరు కొయ్య గుర్రాన్నో, ఆసుపత్రి గీతాన్నో, విశ్వంబరనో, మట్టి మనిషి ఆకాశాన్నో, నా దేశం నా ప్రజలనో, లేకపోతే మరో దీర్ఘకావ్యాన్నో పరిశీలించాలి అంటే వచన కవిత్వంలో భావధార, కె శివారెడ్డి గారు లాంటి వాళ్ళు దీర్ఘ కావ్యం పక్కకు పెడితే దీర్ఘ కవితలు ఏవైతే ఉన్నాయో ఆ దీర్ఘ కవితల్ని వ్యాఖ్యానించటానికి భావలయ సరిపోదు, భావధార కావాలి. ఆ భావధారలో ఒకరిది ఉపన్యాస ధోరణి, ఒకరిది నాటకీయమైన ధోరణి, ఒకరిది భావచిత్రాత్మక కవిత, ఒకరిది ప్రతీకాత్మక కవిత, ఎలా ఉన్నా సరే వాటి వెనక భావధార అన్న ఒకానొక ఆలోచనతో వచన కవిత్వాన్ని పరిశీలించాలి అని వాళ్ళందరూ చేసిన ఆలోచనలకి భావధార అన్న అదొక ప్రతిపాదన అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చేశారు. ఇక హైకు గురించి కొత్తగా ఆయన ప్రతిపాదించలేదు, కానీ ఆయన అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది. అది ధ్యానం నుంచి పుట్టేది అని చాలా మందికి అవగాహన ఉంది. కానీ తెలుగు కవుల్లో చాలా మంది
ధ్యానం లేకుండానే దాన్ని సృష్టించారు. ఏదో గాలినాసర రెడ్డి, పెన్నా అలాంటి కొంతమంది తప్ప హైకుని బాగా నిర్వహించిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో తక్కువ. ఆ అవగాహన అద్దేపల్లి వారికి ఉంది. అందుకని ఆయన ఏమంటారంటే, హైకు రావాలి కానీ రాయాలనుకోకూడదు అంటారు. ఇది కవిత్వం ఏదైనా సరే రావాలి, రాయాలనుకోకూడదు. కానీ కొన్ని రాయటానికి కూర్చున్నప్పుడు మనలో ఒక ఆలోచన విధానము, ఆలోచన పరిధి విస్తృతం అవుతూ ఉంటుంది. అలాంటి ఒకానొక నేపథ్యం మనకు ఉంటుంది. హైకు దాని గురించి ప్రస్తావిస్తూ తెలుగులో హైకు ఎవరెవరు రాశారు, అందులో ఉన్న మౌలికంగా ఎవరు బాగా రాస్తున్నారు, ఎంత వైవిధ్యం ఉంటూ ఉంది, ఇవన్నీ మాట్లాడారు. అలాగే గజల్ గురించి కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. రుబాయిలను గురించి, గజల్స్ ని గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. అద్దేపల్లి కష్టపడి ఇష్టపడి సాధించినటువంటి లేదా రచించినటువంటి ప్రక్రియల్లో గజల్ కూడా ఒకటి. ఆయన అద్దేపల్లి గారు సినారే గారు తన గజల్ని తాను పాడుకున్నట్టు తాను పాడుకోవాలి అని అదొక ఆయన సామాజికం చేశాడు. ఆ గజల్ని కూడా చాలా సామాజికం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒకనొక స్వభావం కనిపిస్తుంది. గజల్ని ఉర్దూ లక్షణాలకు దగ్గరగా రచించినటువంటి దాశరథి, నారాయణ రెడ్డి గారు, ఆ తరువాత కొంతమంది గజల్ని చాలా మంది రాశారు. కానీ అందులో ఉర్దూ కవితా లక్షణాల్లో లేదా గజల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి అతిక్రమణ కూడా జరిగింది అని చాలా వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి ఇదిలో గజల్ శ్రీనివాస్ కోసమే రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన పాడతాడు కాబట్టి అని. అలాంటి నేపథ్యం కాకుండా తన గజల్ని తానే వినిపించడం కోసం రాసిన గజల్ విషయంలో కూడా కొన్ని మౌలికమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి ప్రక్రియాపరంగా అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. ఇక ఉద్యమాలను గురించి ఆయన ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు సంఘ సంస్కరణ మొదలుకొని ప్రపంచీకరణ దాకా ఆయన మొత్తం తెలుగు సాహిత్యాన్ని ఒక స్పష్టంగా ఆలోచించారు. ఆయన ఒక రిఫ్రెషర్ కోర్సులో పాఠం చెప్పడానికి వచ్చారు. సరే, ఆయన ఆధునిక సాహిత్యాన్ని గురించి, గజల్ గురించి పాఠం చెప్పడానికే వచ్చారు. కానీ ప్రబంధ కవుల మీద, ప్రబంధ సాహిత్యం మీద ఇలాంటి విమర్శలన్నీ స్త్రీని ఇలా వర్ణించారు, అలా వర్ణించారు, ఇలా అంటారు, అలా అంటారు అని అంటారు కదండి, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఏదో ప్రశ్న వేశారు. ఎవరో వేస్తే ఆయన ఎంత మోడర్న్ గా జవాబు చెప్పాడంటే, అది ఇప్పుడు ప్రబంధ కవులు రాసిన ప్రబంధ కవిత్వం అంతా కూడా వాళ్ళ రాజుగారికి ఇచ్చుకోవడం కోసం రాశారండి. మీరు పర్సనల్ గా ఎదుటివాడికి చెప్పే సందేశంలో శృంగారం ఉండవచ్చు, లేదా మీకు అతనితో ఆమెతో ఉన్న సంబంధాన్ని బట్టి అందులో ఉన్న అభివ్యక్తి ఉండవచ్చు. వాళ్ళు ప్రజల కోసం రాశారని మీరెందుకు అనుకుంటున్నారు? ప్రజల కోసం వాళ్ళు రాయలేదు. కాబట్టి ఏమండి, ప్రబంధ సాహిత్యం వాళ్ళు రాజు కోసం రాసుకున్నారని అర్థం చేసుకోండి. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మనకు రావు అన్నారు. మరి కొంతమంది ప్రజల కోసమే కవిత్వం రాశారు, అప్పటి వాళ్ళలో కూడా సామాజిక చింతన ఉందని వాదిస్తున్నారు, అవన్నీ చెప్తున్నారు కదండి అని మళ్ళా ప్రశ్న వేస్తే, మనం కవి రాస్తాడు, కవి యొక్క అంతర్గత చైతన్యం సమాజంలో ఉండే ఒకనొక దుర్లక్షణాన్నో అవలక్షణాన్నో ఇంకో దాన్నో సంస్కరించడం కోసం వాడు రాస్తాడు. అలా రాసేటటువంటి వర్గము, అలా ఏదీ లేకుండా రాసే వర్గము రెండూ ఉంటాయి. ఆ రెండిటిలో మనం మనకు అవసరమైన దాన్ని స్వీకరించుకోవటం, అందులో ఉన్న మంచిని గురించి మాట్లాడుకోవటం మనం చేయాల్సిన పని. కాబట్టి మీకు ఇవాళ అలాంటిది అవసరం లేదు అని చెప్తున్నాం. అలాంటి సాహిత్యం మాకు అవసరం లేదని మీరు గుర్తిస్తున్నారు, పక్కకు పెట్టేయండి, అలాంటి ప్రయత్నం చేయండి అని. అంటే ఇక్కడ నేను అనదలుచుకున్న మాట ఏంటంటే, ఏ సాహిత్యాన్నైనా సరే అందులో సామాజికమైన చింతనని చూడటంలో కూడా మంచి చెడులని చూడటం, దాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా చెప్పటానికి ప్రయత్నించటం, ఇది
అద్దేపల్లిలో కనిపించేటటువంటి ఒక లక్షణం. ఆయన ఉద్యమం అని అంటే ఒక మాట అంటారు, ధోరణి ఏది ఉద్యమం ఏది అనేది తెలుగు సాహిత్యంలో పెద్ద చర్చ కదా. ఆయన స్త్రీవాద సాహిత్యాన్ని పెద్ద ఉద్యమంగా ఆయన ఏం ఒప్పుకోలేదు. కానీ అందరూ స్త్రీవాద సాహిత్యం ఉద్యమం కాదు, ధోరణి కాదు అన్నప్పుడు ఆయన ఏమి వాళ్ళ చర్చల్లో వేలుపెట్టలేదు. అద్దేపల్లి వారు నాకు తెలిసి చర్చోపచర్చల్లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. అందులో కూడా విపరీతమైన దళిత భాష మీద చాలా చర్చ జరిగింది. అందులో ఆయన పాల్గొన్నాడు. అసభ్యత అన్న కాన్సెప్ట్ మీద ఆయన స్త్రీవాద కవిత్వం, దిగంబర కవిత్వం, అట్లాగే దళితవాద కవిత్వంలో ఏది అసభ్యత అవుతుంది అన్నదాన్ని మౌలికంగా ఆలోచన చేస్తూ ఆయన చెప్పినటువంటి భావనని అర్థం చేసుకోవాలి మనం. ఏది అసభ్యత అన్న ఒక అసభ్యత అన్న ఒక కాన్సెప్ట్ ని చెప్పడానికి ఆయన ఇంగ్లీష్ ఉదాహరణలతో, ఇంగ్లీష్ సాహిత్యం ఉదాహరణలతో, తెలుగు సాహిత్యం ఉదాహరణలతో ఎప్పుడు అది అసభ్యత అవుతుంది అన్న ఒక కేంద్రాన్ని చెప్పడానికి ఆయా కవిత్వాన్ని ఉదాహరించుకుంటూ ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో ధోరణి ఒక నిర్దిష్ట సమాజ అభిముఖమైన చైతన్యాన్ని అందిస్తే అప్పుడు మాత్రమే ఒక ఉద్యమాన్ని నిర్మించిన వారవుతారు. అంటే సమాజానికి ఉపయోగపడే చైతన్యాన్ని అందించడమే ఉద్యమం. ఆర్థిక రాజకీయ పీడనకు వ్యతిరేకంగా సమిష్టిగా చేసేదే ఉద్యమం, కానీ ఒక మానసిక స్వేచ్ఛని లక్ష్యంగా కలిగింది ఉద్యమం కాదు. అందుకనే కాల్పనికోద్యమం ధోరణి అవుతుంది. దిగంబర కవిత్వం ఉద్యమం కాదు, చేతనావర్తం కాదు, అనుభూతివాదం కాదు. ఇవి వ్యక్తి కేంద్రంగా ఉన్నటువంటి సమాజమే కారణం కావచ్చు కాక అవి పుట్టడం వెనక, కానీ ఇవి సామూహిక చేతన కంటే కూడా వ్యక్తి చేతనకి, చేతనావర్తన లాంటిలో కొత్త సామాజికమైనటువంటి అంశాలు ఉన్నా కూడా అవి ప్రతిపాదించేటటువంటి అంశాలు ఉద్యమ స్థాయి, అంటే ఆర్థిక రాజకీయ అంశాలన్నీ కూడా సాంస్కృతికమైన అంశం ఎక్కువ కదా అందులో. అలాంటివన్నీ చేరకపోవటం అనేది ఒక గమనిక. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట, ధోరణి ఉద్యమాన్ని గురించి ఒక స్పష్టత ఇవ్వటానికి ఆయన చేసిన ప్రయత్నం ఉంటుంది. ఆయన అభ్యుదయ విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు ఆయనకు చాలా ఇష్టమైన విషయం. విప్లవ కవిత్వంలో కూడా శిల్ప స్పృహ ఉన్నది అని చెప్పాలన్నది ఆయన తపన. కేవలం నినాదప్రాయంగా ఉన్నదే ఆ కవిత్వం కాదు. ఆ ఇదిలో ఆయన శేషేంద్ర లాంటి వ్యక్తిని కూడా విప్లవ కవిగానే చూసి మాట్లాడిన సందర్భం ఉంది. చాలా మందికి అది ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు అన్న దాంతో అద్దేపల్లి ఎప్పుడు వాదన పెట్టుకోరు. అందులో ఆ విప్లవ స్పృహ ఉంటే ఆయన ఎన్నుకున్నాడు. ఆయనలో ఉన్న శిల్ప స్పృహని చెప్పటానికి ప్రయత్నించాడు. పాటలలో శిల్ప స్పృహ చెప్పడానికి ప్రయత్నించాడు. ఎందుకు పాట మాధ్యమంగా కావటానికి కారణమైంది, మాధ్యమం ఎందుకు అయింది అన్నది చెప్పడానికి ప్రయత్నించాడు. అభ్యుదయ విప్లవ కవిత్వాలు, శిల్ప సిద్ధాంతాలు, శిల్పరీతులు చదివితే ఒక థియరీ ఉంది. థియరీ ఎట్లా లిటరేచర్ అవుతుంది, థియరీ ఎట్లా లిటరేచర్ అవుతుంది, విషయం ఎట్లా వస్తువు అవుతుంది, సాహిత్యీకరణ వల్ల మాత్రమే అది వస్తువు అవుతుంది. లేకపోతే అది వస్తువు కాదు. ఆ స్పృహ ఉన్నటువంటి విమర్శకుల్లో ఇప్పుడు 60 ఏళ్ల దగ్గర ఉన్న వాళ్ళకే ఉంది తప్ప, కొత్త తరంలో 40-50 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడున్నటువంటి చాలా మంది విమర్శకులకి వస్తువు సాహిత్యీకరణ వల్ల వస్తువు అవుతుంది అన్న అవగాహన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ అవగాహన పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి ఆలోచనల్లో ఆ సిద్ధాంత గ్రంథం నమూనా. స్త్రీవాద సిద్ధాంతం ఉంటుంది, స్త్రీవాద శిల్పం ఉంటుంది. లేదా ఆ సిద్ధాంతాన్ని శిల్పంలో ఎట్లా మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, ఎంత అభివ్యక్తి నవీనతను సాధించాం, ఎక్స్ప్రెషన్ లో ఉన్న కొత్తదనాన్ని ఆయన గీటురాయిలో 1, 2, 3 అని, విలోకనం అని ఆయన వేసుకున్న ముందు మాటల్లో కనిపిస్తుంది. ఇంతకుముందే ప్రస్తావించారు, ఎవరు అడిగినా ముందు మాటలు రాస్తారేంటి సార్ అని. ఆయనకి ఇష్టమైన విషయం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన రాయడం ద్వారా చిన్న కవి కూడా డబ్బా కొట్టుకోవడం మొదలు పెట్టాడు అని. కానీ
ఆయన రాయటం వల్లనే చాలా మంది ఎస్ఆర్ పృథ్వీ లాంటి వాళ్ళు, సూర్యభాస్కర్ లాంటి వాళ్ళు, తొలి రోజుల్లో మా వాసభూపాల్ కూడా ఉన్నాడు, కవిత్వాన్ని మెరుగులు దిద్దుకున్నారు. ఎంత శిల్ప స్పృహని, ఎంత వస్తు స్పృహని సాధించారనేది వాళ్ళ ప్రాక్టీస్ ని బట్టి జరిగింది. కానీ అలా ప్రోత్సహించాడు ఆయన. వాళ్ళలో ఉన్న ఈ కవిత్వం హౌ టు రైట్ అనేది ఎంత బాగా నేర్పిస్తాడో. నేను సాహిత్య విమర్శ చేస్తున్న కాలంలో ఆయన నన్ను చాలా సందర్భాల్లో సామాజిక కోణం నుంచి ఆలోచించడానికి ఎట్లా ప్రయత్నం చేయాలి అని చెప్పినటువంటి ఘట్టాలు ఉన్నాయి. కానీ నేను సాహిత్యీకరణే నాకు ఎక్కువ ఇష్టము అని నాకు ఇష్టమైనది అని తెలిసిన తర్వాత ఆ విషయాలు ఆయన ఎలా చెప్పినా సాహిత్యీకరణని పట్టుకోవటంలో సమాజం సిద్ధాంతాలు ఎట్లా పనిచేస్తాయి అని నేర్పించేవాడు. ముందు ప్రభు గారు ప్రస్తావించినట్టు ఇవాళ ఏదైనా వర్క్షాపులు పెట్టి నేర్పించటమే. ఈ వర్క్షాపులు పెట్టి నేర్పించే లక్షణం ఇప్పుడు వచ్చింది. కానీ వినబడట్లేదని పెట్టినారు ఎవరో. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎవరో ఓకే. ఇలా ఏది సాహిత్యీకరణ అవుతుంది అన్నది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఘట్టం అవుతుంది. ఇక భావ కవిత్వాన్ని గురించి ప్రపంచీకరణ దాకా ఆయన రాశారన్నాం కదా. అన్నిటి మీద తనదైన ఒక దృక్కోణం ఉంది. అందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు అభ్యుదయ కవిత్వానికి ఎట్లా మూలమయ్యాయి, దానికి మార్క్సిస్ట్ సిద్ధాంతం ఎట్లా దోహదం చేసింది అని చెప్తూనే శ్రీశ్రీ గురించి కూడా చాలా మొహమాటం లేకుండా చెప్తారు ఆయన. 70ల తర్వాత 70ల తర్వాత శ్రీశ్రీకి వచ్చిన పేరు వల్ల ఆయన కవిత్వంలో కొన్ని లక్షణాలు ఆయన్ని పొగడటమే లక్షణంగా వచ్చేసింది అన్నది ఆయన ఆలోచననే. మహాప్రస్థానం తర్వాత ఆయన చేసినటువంటి కవిత్వం, అందులో ఎక్కువ కవిత్వమే లేదు, ఆయన గొప్ప కవిత్వం రాయలేకపోయాడు అన్నది మొహమాటం లేకుండా చెప్పినటువంటి విమర్శకుల్లో అద్దేపల్లి ఒకరు. స్త్రీవాద సిద్ధాంతాన్ని చాలా మంది స్త్రీవాద సాహిత్య విమర్శ కోణం నుంచి చూస్తే, అద్దేపల్లి దాన్ని మార్క్సిస్ట్ కోణం నుంచి స్త్రీవాదాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. ఆయన చేకూరు రామారావు గారు, వరవర్రావు గారు లాంటి వాళ్ళు స్త్రీవాద సిద్ధాంతంలో కుటుంబ భావన మీద విచ్ఛిన్నం అవుతుంది, ఇది కాలానుగుణంగా జరిగేదే అని మాట్లాడితే, కుటుంబ భావన విచ్ఛిన్నం అయితే అలాంటి స్త్రీవాదం తెలుగు నేలలో పెద్ద అవసరం లేదు అన్నంత గట్టిగా కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. తనదైన అస్తిత్వాన్ని నిర్మించుకోవడం అంటే తెగదెంపులు చేసుకోవడం కాదు. ఈ తెగదెంపులు చేసుకోవడం అనేది అస్తిత్వ ఉద్యమాల్లో వచ్చినటువంటి ఒకానొక లక్షణం. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. తెగదెంపులు చేసుకోవటమే స్వభావం అయితే సాహిత్యం యొక్క పరమావధి అట్లా ఉండకూడదు అని చెప్పటానికి ప్రయత్నించినటువంటి తొలితరం విమర్శకులు, అస్తిత్వవాదాలు బలపడుతున్నటువంటి కాలంలో తొలి రోజుల్లోనే మాట్లాడినటువంటి అలాంటి వ్యక్తి దేపల్ రామ్మోహన్ రావు. ఇక దళిత సాహిత్యం, తెలుగులో వచ్చిన దళిత సాహిత్య కోణము, దేశీయ మార్క్సిజం అన్నదాన్ని ఆయన ఎట్లా చూశాడు, దాన్ని ఎట్లా సమర్థించాడు. తర్వాత చాలా మొహమాటం లేకుండా ఒక సందర్భంలో అంటాడు, మనం ఎంత కాదన్నా భారతదేశంలో ఫలానా వారి కుల ప్రభావం, కుల నిర్మూలన స్పృహ లేదా కులం అనేటటువంటిది ఎంత జీర్ణించుకుపోయింది, మనం ఇబ్బంది పడేటటువంటి అంశాలు చాలా ఉంటాయి దళిత సాహిత్యంలో అని చెప్తూనే కవిత్వ పరంగా, సిద్ధాంత పరంగా వాళ్ళు ఏ రకమైనటువంటి అంశాలని కోరుకున్నారు అన్నదాన్ని చాలా సానుకూల దృక్పథం నుంచి మాట్లాడినటువంటి రీతి కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే శిఖామణి, ఎండూరి సుధాకర్, లేకపోతే ఇలాంటి కొంత కవుల గురించి మాట్లాడినప్పుడు వడలి కానీ, సంపత్ కుమార్ కానీ, మరొకరు కానీ హాయిగా ఆ కవిత్వాన్ని గురించి మాట్లాడారు. ఎక్కడైతే ఆ కవిత్వ వేదన ఒక్కొక్కసారి తిట్టడం దాకా ఇంకో దాకా వెళ్ళిందో అక్కడ కొంచెం భాష మీద వాటి మీద చాలా చర్చలు జరిగాయి. కానీ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే, దళిత కవిత్వం వెనక ఇంగ్లీషు వాళ్ళ యొక్క
నీగ్రో పోయట్రియో, బ్లాక్ పోయట్రియో ఇలాంటివి కాక భారతీయ సాంస్కృతిక చైతన్యం, అంటే ఇక్కడ భారతీయ సాంస్కృతిక అంటే మరో అర్థంలో తీసుకోకండి, దళిత జీవితంలో ఉన్న సాంస్కృతిక చైతన్యం ఎట్లా పనిచేసింది. అందుకనే మిగతా ప్రాంతాలలో లేనటువంటి, అంటే విదేశాల్లో లేనటువంటి బ్లాక్ పోయట్రీ తెలుగు ప్రాంతంలో ఉంది, భారతదేశంలో ఉంది. దాని వెనక ఒక సాంస్కృతికమైనటువంటి ఒకానొక స్వభావం ఉంది అని చెప్పగలిగాడు. ఆ తర్వాత ప్రపంచీకరణను గురించి ఆయన పొగచూరిన ఆకాశం అనే కవిత్వము రాశాడు. ప్రపంచీకరణ వ్యతిరేకంగా రావలసినటువంటి సాహిత్యం గురించి విపరీతంగా మాట్లాడాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ అని ఒక అంశం మీద పద్మావతి యూనివర్సిటీలో ఒక ప్రసంగం చేసి దాన్ని పుస్తకంగా, చిన్న పుస్తకంగా, ఒక 20 పేజీల పుస్తకంగా, 10 పేజీల పుస్తకంగా ముద్రించారు. ప్రపంచీకరణ ఏ ఏ రంగాల్లో ఏ రకమైన పరిణామాల్ని తీసుకొస్తుంది, సాహిత్యంలో దాని స్వభావం ఎట్లా ఉంది అని చాలా మౌలికంగా తొలి రోజుల్లోనే సాహిత్యపరంగా, జాగ్రత్తగా గమనించండి, ఎన్ వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు, మరికొందరు రాజకీయ సామాజిక రంగాలు, ఆర్థిక రంగాల్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సాహిత్య రంగంలో గుడిపాటి, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చాలా తొలి రోజుల్లో ప్రపంచీకరణ గురించి మౌలికంగా మాట్లాడినటువంటి వ్యక్తులు. ఆ సాహిత్య స్వభావం ఎట్లా ఉండాలి, అది దేన్ని వ్యతిరేకించాలి, అది భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ధోరణిలోకి కారణమవుతుంది, ఇవన్నీ మాట్లాడినటువంటి వ్యక్తి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. ఇలా మనం అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చేసినటువంటి సాహిత్య ధోరణుల విషయంలో చేసినటువంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా అంశాలని మనం చెప్పుకుంటూనే రావచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా వైవిధ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, అనుభూతి కోణం నుంచి వచ్చిన ధోరణుల్ని, అంటే వచన కవిత్వం కావచ్చు, రూపపరమైన ఉద్యమం, అనుభూతి కవిత్వం ధోరణి, అనుభూతి కవితా ధోరణి ఏదైతే ఉందో దాని గురించి, ఇవి సామాజికమైన దృక్కోణం ఎక్కువగా లేనివి. వాటి గురించి అద్దేపల్లి మాట్లాడారు. సామాజిక ఉద్యమాల కోణం నుంచి వచ్చిన భావకవిత్వము, లేకపోతే అభ్యుదయ, విప్లవ, స్త్రీ, దళిత, మైనారిటీ ప్రపంచీకరణలు, సామాజిక కోణం నుంచి వచ్చిన సామాజికోద్యమాలు, వాటి గురించి మాట్లాడారు. తెలుగులో ఇలా సాహిత్యకత ప్రధానంగా ఉన్నటువంటి ధోరణుల గురించి, సామాజికత పునాది మీద వచ్చినటువంటి ధోరణుల గురించి అంతే ఇష్టంతో, అద్దేపల్లి బుర్రతో ఎప్పుడూ పని చెయ్యరు. ఆయన విమర్శకుడుగా ఉన్నా సరే హృదయమే ఆలోచిస్తుంది. సహృదయుడు అని మనం ఏదో అంటూ ఉంటాం, కానీ ఆ లక్షణం సాహిత్య విమర్శలో ఎలా వ్యక్తమవుతుంది అని మనం తెలుసుకోవాలంటే అద్దేపల్లి సాహిత్య విమర్శను మనం పరిశీలించాలి. అయితే విమర్శకుడికి భావజాలం లేకపోతే ఎట్లా, దృక్పథం లేకపోతే ఎట్లా అంటే అవన్నీ ఉంటాయి. ఆ దృక్పథం సాహిత్యం ఎట్లా అయింది, ఆ దృక్పథం సాహిత్యంగా ఎట్లా మలసబడింది, అది సమాజానికి మళ్ళీ దృక్పథాన్ని ఎట్లా అందిస్తుంది అన్నదే సాహిత్య విమర్శకి మౌలికమైనటువంటి సూత్రం అని నమ్మినటువంటి వారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. అలాంటి సూత్రం ద్వారా ఆయన సాహిత్య వ్యాసాలు చదివితే చాలు, ఈ 100 ఏళ్ల సాహిత్యం ఏమి జరిగింది, ఏ పోకడలు పోయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఎవరైనా సాహిత్య చరిత్ర ఆధునిక యుగానికి రాయాలనుకుంటే అలాంటి మౌలిక చింతనని తన వ్యాసాల్లో అందించినటువంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిని గురించి ఇలా ఒక కొంతసేపు మాట్లాడుకోవాలి అన్న మా ఆలోచనకి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ నమస్కారం.